మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి అందరికీ స్వాగతం. దండోరా చాలా తెలంగాణ రూటెడ్ ఫిల్మ్ అండి. ఇది తను మురళి ఈ స్క్రిప్ట్ రాసుకున్న ఏం చదువుకున్నారు మీరు అని అడిగా. ఏం చదువుకోవడం అంటే అమెరికా నుంచి వచ్చాను అని అన్నాడు. అంటే సినిమా ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషన్ అండి, కమర్షియల్. ఇది మాత్రం నిజం. మనం ఏదో జనానికి సలహాలు సందేశాలు ఇద్దామనుకునే పరిస్థితి అయితే సినిమాకి వాళ్ళు లేదు. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, డ్రామా ఉంది, అగ్రెషన్ ఉంది. నేను దండోరా అని టైటిల్ చెప్పినప్పుడు నేను అన్నాను, ఎందుకు వన్ సైడ్ అనుకుంటారేమో కదా ఆ సినిమా అన్నాను. లేదు, అది కామెడీ ఉన్నా దండోరా వేసినట్టే ఉంటుంది. ఎమోషన్ అయినా సరే ఆ దండోరా ఏదైతే ఒక ఫీల్ ఉంటుందో, లోపల ఎమోషన్ ఉంటుందో, అది దాన్ని ఆ దండోరా అనేది ఒక ఎమోషన్. దండోరా ఈజ్ అన్ ఎమోషన్ అనేది నా ఫీలింగు. కథ విన్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఆఫ్టర్ కోర్టు కోర్టు కన్నా ముందే ఈ సినిమా నేను కమిట్ అయ్యాను. కంటెంట్ ఫుల్లీ లోడెడ్ ఫిల్మ్ అండి. ఇది మనం ఇలా మాట్లాడగానే, లేదంటే మనం ఇలా బాధపడి చెప్పగానే సినిమా చూస్తారనుకునే రోజులు లేవు. ఎవ్వడికి అలాంటి ఓపిక లేదు, అంత టైము లేదు. ఫార్వర్డ్ చేయటంలోనే ఉంటారు మనం ఏం చేసినా. అది కాకుండా ఇది కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిం. ఇది మనకి తమిళ్లో వచ్చినా, ఏ లాంగ్వేజ్లో వచ్చినా ఈ సినిమా ఆడుద్దండి, అంతవరకు అయితే కన్ఫామ్. ఇది నా అభిప్రాయం. నా అభిప్రాయాన్ని అంగీకరిస్తారా లేదనేది రేపు పొద్దున సినిమా థియేటర్లో రిలీజ్ అయిన రోజు మనకు తెలుస్తుంది. పాత్రలు ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళని ఎలివేట్ చేసుకోవటానికి ఒక్కొక్క క్యారెక్టరు అలా క్రియేట్ చేశారు. ఈ పాత్ర దొరికిన ప్రతి ఆర్టిస్టులు అదృష్టవంతులేనండి. ఈ సినిమాలో వాళ్ళు ఎంతసేపు ఉంటారనేది సెకండరీ, స్క్రీన్ స్పేస్ ఎంత అనేది సెకండరీ. ఈ సినిమాలో చేసామంటే ప్రతి పాత్రకి ఒక తన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఆ క్యారెక్టర్. ప్రతిదానికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఆ క్యారెక్టర్కి. అంత బాగా కుదిరింది ఈ సినిమా. అలాగే బెన్నీ గారు వచ్చి చెప్పారు. బెన్నీ గారు ఇట్లా ఫోన్ చేసి, మా ఫ్రెండ్ అదే 90s ప్రొడ్యూసర్ ద్వారా ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేస్తే రండి కథ విందామని చెప్పాను. వచ్చారు. ఆయన ఏదో అట్లా ఓ పక్కన అట్లా కూర్చున్నారు. కథ ఈయన చెప్పారు. ఆయన మాట్లాడలేదు. ఆయన చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. తర్వాత రవి గారు కథ చెప్పారు నాకు, మురళి గారు. నాకు అనిపించింది అనమాట చాలా. ఆ క్షణంలో నేను ఏదైతే 90s చేసేటప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫాదరు ఎలా స్ట్రగుల్ అవుతాడనేది ఎలాగైతే నేను ఆ సిరీస్లో అతను చెప్తున్నాను సేపు నాలో ఏం ఎక్స్ప్రెషన్ లేదు. అయిపోయిన తర్వాత ఇది ఎక్కడైనా దారి తప్పుతాడా అంటే కథ చెప్పడంలో ఎక్కడైనా పక్క వెళ్తాడనే ఫీలింగ్ నాకు. అది అతను చెప్పే వరకు, క్లైమాక్స్ చెప్పే వరకు కూడా నాలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ తను చూడలేదు. కానీ ఒక చోట నాకు కళ్ళమ్మ నీళ్ళు రావటం చూశాడు. ఇంకా అదే లాస్ట్ సీను. అది చూసిన తర్వాత అతను అలాంటి ఒక అనుభూతి ఇతను కథ చెప్పినప్పుడు అది వేరే, ఆ ఎమోషన్ వేరే, ఇది వేరే. బట్ అలాగా ఇతను ఏమైనా దారి తప్పుతాడని చెప్పి నేను ఏ కథ చెప్పినా కానీ, కోర్టు తర్వాత మీ అందరికీ తెలుసు మనం ఎన్ని సినిమాలైనా చేయొచ్చు. ఎన్నో వచ్చినాయి నాకు, రోజు 4-5 సినిమాలు వచ్చినాయి. ఎందుకంటే 13 సంవత్సరాలు సస్టైన్ అయ్యాను. సినిమా డబ్బులు లేకుండా, సినిమా పని చేయకుండా సస్టైన్ అయినండి. డబ్బుల కోసం ఏది పడితే అది చేయాలనే ఉద్దేశం నాకైతే లేదు. ప్రజలు నాకు ఒక రెస్పెక్ట్ ఇచ్చారు, దాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంలోనే. డబ్బులు మనకి ఎంత రావాలో అంత భగవంతుడు అది ఆయన డిసైడ్ చేస్తాడు. ఆ డిపాజిట్ అది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తూ ఉంటుంది. అలా మంచి పాత్రలు చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి కథలు చేయాలనే ఏంలో నేను విన్న 70-80 కథల్లో ఇది ఒక కథ అండి. అందులో నాకు నచ్చిన ఒక 10 కథల్లో ఇది ఒక కథ. ఏది నేను రీఎంట్రీ తర్వాత నేను వచ్చినాక, మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అలాంటి ఒక గొప్ప కథ ఇది. ఎవ్రీథింగ్ ఎక్కడా కూడా మనకి వీళ్ళేదో మనకి వాయించేస్తారు, కులాలు మతాలు ఏం లేదండి. ఎక్కడ కూడా ఏ కులంలోనైనా ఇక్కడ 2 కులాలు, డబ్బున్నోడు లేనోడు, ఇవి 2 రాజ్యాన్ని ఏళ్తాయి. ఈ రెండిట్లో నుంచే స్ట్రగుల్ ఉంటుంది. వాడేమో తొక్కాలని, వీడేమో తొక్కుతున్నాడు పైకి లేవాలని. ఇదే ఫీలింగ్ ఉంటుంది ఎక్కడ చూసినా సరే. అది మీడియా అయినా, సోషల్ మీడియా అయినా, ఎక్కడైనా సరే ఒకడిని ఒకడు నేను నీకన్నా గొప్పవాడిని చెప్పాలనే ప్రయత్నమే జరుగుతూ ఉంటుంది ఎక్కడైనా సరే. ఇందులో పాత్రలు కూడా అలాగే ఒకడిని
అవతల వాడిని గురించి తక్కువ అంచనా వేయటం అనేది మనిషికి సహజమైనటువంటి ఒక డిఎన్ఏలో అది వచ్చింది మనకి, అది ఎవల్యూషన్ అవుతూ వచ్చింది అది. అలాంటి ఒక మంచి కథను తీసుకున్నాను. ఎందుకంటే బెన్నీ గారు ఈయన కలర్ ఫోటో సినిమా, ఆ తర్వాత బెదుర్లంక, అది కమర్షియల్గా ఎంత ఆడింది అనేది పక్కన పెట్టి నాకు అనవసరం. బెదుర్లంక అనేది ఎలా, కానీ కాన్సెప్ట్ ఉంది చూసారా, అది ఈ కథలో కూడా ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది దేశం మాట్లాడుతుందేమో అని అనిపిస్తూ ఉంది. అంటే దేశం మాట్లాడుతుంటే సినిమా ఫ్రెటర్నిటీ వాళ్ళు మాట్లాడతారని అనిపిస్తుంది దేశవ్యాప్తంగా. మంచి కథ, ఆర్టిస్టులు కూడా బాగా, ఎవరు ఏ ఆర్టిస్ట్కి ఇచ్చినా కానీ పండగేనండి. ప్రతి క్యారెక్టరు పండగలా ఉంటుంది. అలాగే ఈ పెర్ఫార్మెన్స్లు చూసిన తర్వాత ఆయనకి పూనకం వస్తుంది అనేది కన్ఫామ్. నిజంగా అండి, అందరు ఎవ్వరు కూడా న్యాచురల్గా ఉంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అంత బ్రహ్మాండంగా ఆయన స్కోర్ అది బ్రహ్మాండంగా చేశారు. అలాగే ఇలాంటి సినిమా పట్టడం ఎడిటర్కి కూడా ఒక ఛాలెంజింగ్. డెఫినెట్గా ఏ ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయాలి, ఎక్కడ కట్ చేయాలి అనేది సతమతం అవుతారు ఖచ్చితంగా ఎడిటింగ్ టేబుల్ మీద. బట్ ఒక జడ్జిమెంట్కి వచ్చేస్తారు, డైరెక్టర్తో కూర్చొని వస్తారు, తనకి ఛాలెంజింగే. అంత బాగా చేశారు అందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు ఎవ్వరు కూడా వీళ్ళు బాగా చేశారు వీళ్ళు బాగా చేయలేదు లేదు. ప్రొడ్యూసర్ ఒక్కడ మాత్రం చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఆబ్వియస్లీ అవుతారు కదా, ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తేనే వస్తారు ఎవడైనా సరే. ఇవాళ పరిస్థితులలోనే డబ్బులు ఇస్తేనే పనిచేస్తారు. బట్ ఆ పెయిన్ ఉంటేనే దీనికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నేను చేశాను, 4 సినిమాలు చేశాను నేను. ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఆ పెయిన్ ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఇది టేబుల్ మీద బ్రహ్మాండంగా డెలివరీ అవుతుంది. ఏం టెన్షన్ వద్దండి. ఖచ్చితంగా 25వ తారీఖు క్రిస్మస్కి ముందుగా ఓవర్సీస్లో 23వ తారీఖు నుంచి ప్రీమియర్స్ ఉంటాయి. నేను ఇక్కడ కూడా అదే రోజు ఇద్దామండి. ఎందుకు భయపడాలి, మనం ఎందుకు భయపడాలి, కంటెంట్ ఉంది ఇక్కడ. సినిమాని నమ్మి కథని నమ్మి చేసిన సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరందరి ఆశీర్వాదం కావాలి. బాగాలేదని మనం ఎంత చెప్పినా కానీ, మనం ఎంత ఏం చేసినా కానీ వాళ్ళకి నచ్చని దాని గురించి రాయమన్నా రాయరు, అది పోదు పెన్ను. దానికి కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. మనం ఎంత చెప్పినా కానీ దానికి కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నమ్మి చేశాము, నచ్చుతుందని ఆశిస్తున్నాను. రండి, థియేటర్స్కి రండి. మంచి కంటెంట్ ఉన్న ఫిల్ము. 25వ తారీఖు, 26, 27, 28 జనవరి 1 సెలబ్రేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఈ సినిమాకి సంబంధించి అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం థియేటర్లో ప్లస్ బయట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు ఈ సినిమాకి, బెన్నీ గారికి, అలాగే మురళీ గారికి, అలాగే సినిమాని ఎగ్జిబిట్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ మైత్రి వారికి, అలాగే ప్రైమ్ షో వారికి అందరికి కూడా, అలాగే యుఎస్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న భద్రకాళి వారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.